నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే మంచి టేస్టీ రెసిపీ చేయబోతున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. కోడిగుడ్లు, ఉల్లిపాయ, మామిడికాయ కర్రీ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను, మామిడికాయ కూడా తురిమి పెట్టాను. ఆయిల్ వేడైన తర్వాత 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఎగ్స్ అయితే ఫ్రై చేయడం కోసం ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని గుడ్లకి నాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అయితే ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఉల్లిపాయ మామిడికాయ కర్రీ కదా, కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవాలి. కారం వేసిన తర్వాత 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తురిమిన మామిడికాయను వేసుకోవాలి. మామిడికాయ తురిమి వేసిన తర్వాత ఈ కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, మామిడికాయ ఉల్లిపాయ బాగా కుక్ అయింది. ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఉల్లిపాయ మామిడికాయ కర్రీలో ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎగ్స్ తిన్నప్పుడు పుల్లగా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, చూడడానికి చాలా బాగుంది. తింటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఉల్లిపాయ మామిడికాయ ఎగ్స్ కర్రీ చాలా బాగుంటుంది. చాలా మంచి రెసిపీ అన్నమాట. చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.